నమస్తే. తెలంగాణలో కొత్త చర్చ నిన్న తెర మీదకి వచ్చింది. ప్రొఫెసర్ కాసిం గారు అదే మాట అన్నారు అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించిండు. రెడ్డి గూటం రెడ్డి. రెడ్డి అంటేనేమో రేవంత్ రెడ్డి, గూటం రెడ్డి అంటే మాదిగలుగా ఉన్న వాళ్ళంతా గూటం రెడ్లు అన్నది ఈ సారాంశం అర్థం. సో మన ఇద్దరికి పొత్తుంది అని ముఖ్యమంత్రి అంటున్నాడు. మేము వ్యవసాయం చేస్తాం, మీరు వ్యవసాయం చేస్తారు. సో కాబట్టి మన ఇద్దరికి మధ్య చాలా పొత్తున్నది, మనం దావతులు చేసుకుంటాం, అట్లా కలిపే ప్రయత్నం ఒకటి చాలా బలంగా నిన్న మాదిగల ఉద్యోగ ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. సో అయితే మోత్కుపల్లి నరసింహులు గారు ఆయన పెద్ద గూటం రెడ్డి, అంటే పెద్ద మాదిగ అనమాట. అంటే ఆయన ఆ కమ్యూనిటీలో చాలా పెద్ద నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. కాబట్టి ఆయన ఉన్న గూటం రెడ్డిలో ఆయన పెద్ద గూటం రెడ్డి. సో ఇప్పుడు ఆయన ఒక కొత్త ఆర్గనైజేషన్ని స్థాపించిండు. నా వెనకాల పోస్టర్ కనిపిస్తుంది, మాదిగ మహాశక్తి అని. ప్రతిరోజు ప్రతి శనివారం ఇక్కడ ఒక జాతర జరుగుతుంది ఆయన ఇంట్లో, బేగంపేటలో. సో ఉద్యోగులంతా వచ్చి ఇక్కడ సమావేశం అవుతున్నారట. మరి ఏం ప్లాన్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డిని కూల్చడానికా, నిలబెట్టడానికా, వాళ్ళు ఏం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు? సో మరి మిగతా ఎంఆర్పిఎస్, మందకృష్ణ మాదిగ, ఇంకా చాలామంది ఆ కమ్యూనిటీలో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారా? అసలు ఈ పెద్ద మనిషి కాంగ్రెస్లో ఉండా, లేకపోతే వేరే పార్టీ పెడుతుండా, లేకపోతే వేరే పార్టీలోకి పోతుండా, ఏం జరుగుతున్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను ఎవ్రీ సాటర్డే ఆయన ఎక్కడైతే సమావేశాలు పెడుతూ ఒక లైన్ తీసుకున్నాడో ఆ ఇంట్లో నేనున్నా. నా ముందు మోత్కుపల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏం కొత్త అవతారం ఏంది అన్నట్టు డ్రెస్ మీ అటైర్ మారింది, మొత్తం లుక్కే చేంజ్ చేసిరు కదా. చేయాలి చేయాలి కదా. చేయాలనా? కాంగ్రెస్లోనే ఉన్నారా? కండువ అయితే లేదు. మరి ఉన్నారా కాంగ్రెస్లో? కాంగ్రెస్లోనే ఉన్నాం. ఇంకెక్కడ పోవాలి? కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇంకో సమాంతరంగా ఇంకో దుకాణం స్టార్ట్ చేశారు. అవసరాన్ని బట్టి జాతి యొక్క అభివృద్ధిని మనం కాంక్షించే వాళ్ళుగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, చేయాలి. దాంట్లో భాగమే ఈ మాదిగ మహాశక్తి. సో మాదిగ మహాశక్తి ఏంది అంటే, ఇప్పుడు మేము ఒక 50 లక్షల మంది ఉన్నాం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. తెలంగాణ ఉన్నది 4 కోట్లు. అయితే 4 కోట్ల మందిలో 1/4 మేమే ఉన్నాం. ఓకే. కాబట్టి ఈ 1/4 మేము ఉండి కూడా అసలు ఈ రాష్ట్రంలో లేనట్టుగానే ఉన్నది మా బతుకు, మా జాతి బతుకు. కాబట్టి ఈ బతుకులను కొంత మార్చాలన్నా, రాజకీయపరమైనటువంటి ఆలోచన చేయాలన్నా మనం ఎవరో ఒకరమో ఈ విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక వేదిక అనేది ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా మన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి, ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి మాత్రమే ఈ వేదిక. ఇదేం రాజకీయ పార్టీ కాదు, కుల ప్రాతిపదికన ఏర్పడుతున్నటువంటి ఒక సంస్థ, ఒక సర్వీస్ ఓరియంటెడ్. ముఖ్యమంత్రి నిన్న మీటింగ్ పెట్టిండు. సరే, అది ఒకరు పెడితే ఆ మీటింగ్లో ఆయన పార్టిసిపేట్ చేసిండు. అక్కడ కూడా అంతా ఉద్యోగులే, మొత్తం సప్పట్లతో మారుమోగింది సభ అంతా. నేను రెడ్డి, మీరు గూటం రెడ్లు, మనం అంతా మన ఇద్దరికి మధ్యలో పొత్తుంది అంటున్నాడు. పొత్తున్నాక మరి ఇంకా ఘర్షణ వాతావరణం ఎక్కడ లేనే లేదు. మీరేమిడ కొత్తగా స్టార్ట్ చేశారు? పొత్తుందని ఆయన చెప్తుండే. ఏం పొత్తుందట మాకు? వాళ్ళకు మాకేం పొత్తుంది? బానిసత్వ పొత్తుంది, ఇంకేం పొత్తుంది? అంతేనా? వాళ్ళు పని చేయించుకుంటారు, మేము పని చేస్తాం కదా. వాళ్ళు చెప్పులు తొడుగుతారు, మేమేమో గూటంతో గుద్ది చెప్పులు తయారు చేసి వాళ్ళ కాళ్ళకు పెడతాం. దట్ ఈజ్ అవర్ సర్వీస్. అది మా కుల వృత్తిగా. అది వాళ్ళకు మాకు. వాళ్ళు రైతులు, పెత్తందారులు, భూస్వాములు, మమ్మల్ని అంటుకోరు, ముట్టుకోరు, మాకు భోజనం పెట్టరు, ఆకలి అవుతుందని అడగరు. అసలు మమ్మల్ని ఎవడు పట్టించుకోని కులం ఇది. ఆకలి అవుతుందన్నా బెటరా? ఆకలిందా బెటరు, అడిగేటోడు కూడా అసలు. అర్థమైందా? అరే దావతులే చేసుకుంటాం మేము అని అంటున్నాడు. మిగిలిన దప్పడం అని ఉంటుంది ఒకటి. అంటే పెళ్ళిళ్ళలో దప్పడం అని పిండి చారు చేస్తారు. అది ఏం చేస్తారంటే అందులో ఈ ఇంటెస్టైన్స్ గొర్రె కోసి పేగులు అవి ఇవన్నీ అని లేస్తారు. పనికి మళ్ళీ అని లేచి బాగా కాగబెడితే అది 2-3 రోజులు తింటారు. ఆ మిగిలిపోయింది మాదిగోళ్ళకు కూడా పెడతారు. అది పొత్తు.
మరి అంత ఘోరమైన పొత్తు కాదు ఆయన చెప్పింది. ఆ, కూర్చొని దావతులు చేసుకుంటాం అనే స్థాయిలో చెప్తే చెప్పింది కదా ఇదే పొత్తు, ఈ లెవెల్లో మాకున్నటువంటి పొత్తు. లేకపోతే నేను రేవంత్ రెడ్డి అంటే నాకు సోదరునితో సమానం నా రాజకీయ జీవితంలో. అరే నేను నీతికి నిజాయితీకి కట్టుబడి రాజకీయ జీవితం అంటే ఎట్లా ఉండాలనో నేర్పించిన మనిషిని జనానికి. 70 ఏళ్ళు మీద పడ్డాయి. ఎన్టీ రామారావు గారు శిష్యుణ్ణి, ఎన్టీ రామారావు క్యాబినెట్లో పనిచేసిన వాడిని. అసలు ఈ కులానికి ఇంత అన్యాయం జరుగుతుంది అడుగుదామన్నా చెప్పుదామన్నా ఇప్పటికి నేను నాకు తెలిసి ఒక 200 సార్లు ఫోన్ చేసింటా నేను ఆ నరేందర్ రెడ్డి గారికి వాళ్ళకు. అసలు ఇంతవరకు ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఒక్కరోజు కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అరే అంత బాగానే చేస్తున్నా నిన్ననే చెప్తుండే మళ్ళీ చెప్తున్నా కదా, ఇంత చరిత్ర కలిగిన నేను అసలు ఆయన అంటే ఒక రకమైన మనము ఓవరాల్గా రాజకీయాల్లో చూస్తాం. అవును, చూసినప్పుడు హూ ఈజ్ బెటరు, ఏదో కుర్రోడు ముఖ్యమంత్రి అయినాడు, సరే 4 కాళ్ళ పాటు ఉండని అని ఆశీర్వదించే హృదయం మనది, మనకేమీ వ్యతిరేకం లేదు. కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి, గద్దర్ని కేసీఆర్ ఏ విధంగా బయట కూర్చుండబెట్టిండో 3 గంటలు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు నన్ను బయట కూర్చుండబెట్టినట్టే లెక్క. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అపాయింట్మెంట్ ఇవ్వరు. సరే మోత్కుపల్లికి ఎవరు చెప్పాలి ఈ జాతి విషయాలు, ఎవరు చెప్పాలి మా కష్టాలు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు చెప్పాలి మీకు? నేను ఒక నాయకుడిని కాదా? నేను తెలంగాణలో తెలిసిన మనిషిని, ఆంధ్రలో కూడా తెలిసిన మనిషిని, నా పేరు తెలియనోడు ఎవడూ లేడు. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారి గురించి అందశ్రీ సంతాప సభలో రేవంత్ రెడ్డి గారి గురించి నేను మా వర్గీకరణ విషయంలో, మా వర్గీకరణ చేసిన దానికి ధన్యవాదాలు చెప్తూ నేను మాట్లాడింది, నేను మాట్లాడినటువంటి వీడియో 1 కోటి మంది చూసింటారు. బహుశా రేవంత్ రెడ్డి గారి జీవితంలో అంత బూస్టింగ్ ఇచ్చిన, పేద వర్గాల నుంచి వచ్చిన నాయకులు అంత బూస్టింగ్ ఇచ్చినోడు ఎవడూ లేడు. కనీసం అది మాట్లాడినందుకన్నా ఒక పూట, ఇప్పుడు మా వాళ్ళు చచ్చిపోయినరండి, నాకు సొంతానికి నాకు పనులు లేవు, నేను నా సొంతం గురించి అడిగేవాడిని కాదు, నాకేం పని ఉండదు, ఏ ముఖ్యమంత్రితో పని ఉండదు, ఈయనతోనే కాదు. కానీ జాతి సమస్యలు కోసం బతికేటోడు నేను. విద్యార్థి దశ నుంచి కూడా నేను మా కులాలు కానీ, పేద వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థులు కానీ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతూ అలవాటైనటువంటి జీవితం ఇది. ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడే జీవితం ఇది. పర్టికులర్గా మా కులంలో ఈ వర్గీకరణ విషయంలో 3 వ్యక్తులు, ఒక వ్యక్తి, 4 మొత్తానికి 5 కాల్చుకొని చచ్చిపోయినారు. నా ముందటనే వాళ్ళు చనిపోయినారు. అవును, హాస్పిటల్ గాంధీ భవన్లో ఆ ఇన్సిడెంటు ఇక్కడ హాస్పిటల్లో చనిపోయినారు. నేనున్నా వాళ్ళు చనిపోయేటప్పుడు. అటువంటి మహనీయులు మా కులం, మా వర్గం కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చి ఉద్యమాన్ని బతికిచ్చినటువంటి యువకులు, వాళ్ళు మంచి యువకులు, తల్లిదండ్రులు అల్లల్లాడిపోయినారు వాళ్ళు చచ్చిపోతుంటే. అటువంటి పిల్లల గురించి మాట్లాడదామని వాళ్ళు ఇప్పుడు చావుకు దగ్గర అయినరు. ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇక బహుశా ఇవాళ రేపో చచ్చిపోయే ప్రమాదం ఉంది. అరే ₹1 కోటి, మనిషికో ₹1 కోటి ఇవ్వండి, వాళ్ళకు న్యాయం చేయండి అనేటువంటిది అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పా. చెప్తే ఒక మీటింగ్ పెట్టు మా గురించి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా నేను చెప్తే ఖచ్చితంగా పెడతానని చెప్పాడు. కానీ ఇంతవరకు మీటింగ్ పెట్టలేదు, ఆ సమస్య పరిష్కారం కాలేదు. మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వమని అడిగాను. ఒక స్తూపం కట్టుకుంటామని, అమరవీరుల స్తూపం కట్టుకుంటామని చెప్పాను నేను. అంతేకాదు అసలు ఒక 5 ఎకరాల భూమి ఇస్తే ఒక మాదిగ భవన్ ఏర్పాటు చేసుకుంటాం. 10 ఎకరాలు గవర్నమెంట్ స్థలమే కదా. రెడ్లు తీసుకున్నారు, కమ్మోళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఎవరు వెలుమోళ్ళు తీసుకున్నారు. అంతా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండి ఇవన్నీ బంజారా హిల్స్లో అది కూడా. మరి అటువంటి ఎస్టీలకు కూడా ఇచ్చిండు. చూసా, మంచి బంగ్లా ఉంది, మంచిదే. బట్ మాదిగలు ఏం పాపం చేసుకున్నారండి? ఇవి ఇవ్వండి, మేము కూడా ఒక కార్యక్రమం మా కులం కోసం ఏర్పాటు చేసుకుంటామంటే దాని గురించి విన్నడే కానీ స్పందన లేదు. నిన్న మీటింగ్లన్నా నన్ను పిలవలేదు. మీరు పోలే కదా, నన్ను పిలిస్తే కదా పోవటానికి. ఎన్నికైన వాళ్ళేనో పిలిచినామని ఆయన సమావేశం ఆయన పెట్టలే కదా, మరి ఎవరో పెట్టినట్టు, మరి వాళ్ళు పిలవాలి మిమ్మల్ని. ముఖ్యమంత్రికి సంబంధం, ముఖ్యమంత్రి గారు పిలిస్తేనే పిలుస్తామని వాళ్ళు భయపడుతుంటారు. ఓహో, ఆయన మళ్ళీ ఆయన కన్సెంట్ ఇవ్వాలి కదా. భయం అయింది ఆయనకు మీరంటే? రోజు కాదు, దేవునికి కాదు.
నేనేమని భయపెట్టించేది లేదు, చేసేది లేదు. కానీ అసలే మొన్న ఆ రోజు మీటింగ్ రోజు ఆయనని సరే పొగిడినట్టే పొగిడిర్రు, ఆయనకి వేయాల్సిందంతా వేసిర్రు. అరే గివే విషయాలు చెప్పా. అట్లేమని ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు గివే విషయాలు చెప్పా. పార్టీకి కూడా నేను 10 ఓట్లు తెచ్చే మనిషినే కదా. ఏ ఒక్క ఓటు రానివాడల్లా లీడర్గా ఉన్నారు. ఓట్లు తేగలిగిన ఒక కులాన్ని, వ్యవస్థనే స్పందింపజేసి తీసుకురాగలిగిన శక్తి ఉన్న నన్నేమో దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఏమిటో నాకు అర్థం కాదు. మిమ్మల్ని దూరం 100 సార్లు ఫోన్ చేసినా నాకు అపాయింట్మెంట్ లేదండి రేవంత్ రెడ్డి గారి దగ్గర. నేను ఏం పాపం చేసినో నాకు తెలియదు. బాధాకరమైనటువంటి విషయం. చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే మోత్కుపల్లికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఈ సంఘం పెట్టిండా, మాదిగ మహాశక్తి మోత్కుపల్లి మాట వినట్లేదని పెట్టిండా, లే ఉద్దేశం ఏంటి? నేను యాక్చువల్గా చెప్పాలంటే మా కులాన్ని అసలు పట్టించుకోవటం లేదు. అరే పట్టించుకుంటున్నా, వర్గీకరణ చేసింది నేను, ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది మరి నేను, మూడు ఇవన్నీ చెప్తున్నాడు కదా. 3 సీట్లు మాకు రిజర్వేషన్ కింద అలాట్ అయితే 50 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు ఇయ్యంది అభివృద్ధి చేసినట్ట మమ్మల్ని. పార్లమెంట్లో మాదిగలు అడుగే పెట్టకూడదు అన్నట్టుగా శపథం చేసినట్టుగా మా జాతిని రాకుండా చేస్తే మాకు మేలు చేసినట్ట. ఎక్కడి సాంప్రదాయం అంటే ఇది లేదు. రెండోది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాకు 10 మంది రావాల్సిన టికెట్లలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు మా వాళ్ళు. అదేవిధంగా కార్పొరేషన్స్ ఉన్నాయి. ఎన్ని కార్పొరేషన్స్ ఇచ్చారు? 1 ఇచ్చారు. సుమారు 100 కార్పొరేషన్లు వేసి ఉంటారు, దాంట్లో మాకు 1 ఇచ్చారు. 50 లక్షల జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ పాలిటిక్స్లో, రాజ్యసభ ఎమ్మెల్సీలలో కూడా మా కులానికి ఇయ్యలే. ఎమ్మెల్సీలలో ఇవ్వకపోతే, పార్లమెంట్ సీట్లలో ఇవ్వకపోతే, అసెంబ్లీ సీట్లలో ఇవ్వకపోతే, అసలు చట్టసభల్లో అడిగే పెట్టొద్దు మాది కూడా అన్నట్టుగా మరి ప్రభుత్వం నడుస్తూ ఉంటే అడగవలసిన అవసరం నాకు ఉంది కదా. నేను 6 సార్లు గెలిచాను తమ్ముడు. ఎవరి దయాదాక్షిణ్యలతో నేను గెలవలే, నేను పెత్తందారుల మీదనే గెలిచాను నేను. అవును. అయితే మరి నాలాంటోడు గట్టిగా వ్యవస్థ కోసం మాట్లాడేటోళ్ళు ఉండొద్దా రాజకీయాల్లో? రెండోది రేవంత్ రెడ్డి గారు ఆయన మనసులో ఏముండదో మాకు తెలియదు. కానీ నాకు మాత్రం నేను ఆయన పట్ల సానుభూతితోనే ఉన్నా, మంచిగానే ఉన్నా. కానీ మరి ఆయన మాత్రం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే అలా అర్జెంట్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు చచ్చిపోయేటట్టు ఆ పిల్లల తల్లిదండ్రులు, చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు చావు బతుకుల మీద ఉన్నారు, చావు బతుకుల మధ్య ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం విన్నపం చేద్దామన్న అవకాశం కూడా ఇవ్వకపోతే నీకు ఎట్లా తెలుస్తాయి సమస్యలు? మరి నిన్న కూడా ఎవరు మాట్లాడలే. ఏమే ₹1 కోటి ఇవ్వమని అడిగాం. ఏమండి ఒక స్తూపం కట్టుకుంటాం, ఒక 5 ఎకరాల భూమి అడిగాము, 10 ఎకరాలు నీకు దయ ఉంటే 10 ఎకరాల భూమి ఇయ్యి. ఇవన్నీ చేసుకుంటా నువ్వు మాట్లాడితే పర్వాలేదు. కానీ ఉత్తగానే మనం ఇద్దరం కలుసుకొని తింటాం, పంటామంటే ఏం ఉపయోగం? దానివల్ల ఎవడు సంతోషపడతాడు? ఆ 5 నిమిషాలకు నువ్వు నీ దగ్గర పదవి ఉంది కాబట్టి నిన్న మన దాకా కేసీఆర్ చుట్టూ కూడా అట్లే ఉన్నారు. అంటే వేరే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా ఆయనకి? అంటే మీకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాడా? పట్టించుకోకపోవటమే, వేరే ఏముండదు. రెండోది మా దాంట్లో కూడా ఆయన మీద ఎవడన్నా గట్టిగా అడిగే పరిస్థితి లేదు, అడిగేవాడిని దగ్గరికి రానియటం లేదు ఆయన, అంతే, వేరే ఏం లేదు. ఆయన పట్ల మాకు కూడా సానుభూతి ఉంది. లేకపోతే ఆ మీటింగ్లో గట్టిగా చెప్తా సార్, నేను ఎన్నేళ్ళైనా ఉండిపోమని చెప్పా. మా కులపరంగా నేను భరోసా ఇచ్చా. ఇప్పుడు కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అంటే మాకు వ్యతిరేకత లేదు. ఆ పార్టీ ముఖ్యం. అది కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ. ఇందిరాగాంధీ లాంటి మహనీయులు పనిచేసినటువంటి పార్టీ, ఎన్నో మరి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ. ఏది పేద వర్గాల కోసం, ఏది బ్యాంకులు జాతీయకరణ చేయటం కానీ, భూ సంస్కరణల విషయంలో కానీ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ. అది సెక్యులర్ పార్టీ. ఆ పార్టీలో మరి దళితులకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది పార్టీని కాపాడుకోవాలని నా అభిప్రాయం. మేము అలా ఉన్నాం కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దామనేది నాకు కూడా భాగస్వామ్యం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీని బతికించాలి. సో ఇప్పుడు ఈ సంఘం ద్వారా మీరు చేసే కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? మేము ఏం చేయబోతున్నామంటే మాకు జరిగిన అన్యాయాల మీద మా జాతి అంతా ఒక్క మాట మీద అందరూ బయటికి రావాల్సి ఉండే. మాకు రాజకీయ చైతన్యం లేక కేవలం ఓటు బ్యాంక్ కింద మమ్మల్ని మార్చి ఎన్నికలప్పుడు ₹10 ఇస్తే ఓట్లు వేస్తారు అనే అభిప్రాయంతో మాకేం చేయటం లేదు. మా కులం అంటే ఎవరికి భయం లేదు, భక్తి లేదు. కాబట్టి డెమోక్రసీలో ఓటే కదా సార్. ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు, అంత పవర్ఫుల్ ఎట్లా ఉన్నాడు సార్? ఆయన ఓటే కదా. వాళ్ళ కులం అంతా ఆయన మాట వింటుంది కాబట్టి వాళ్ళ కులం కోసం తాను ఏదైనా చేసుకోగలుగుతాడు. చాలా గొప్ప శాసించబోతున్నారా? అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న బయటకు వచ్చినాడు, వాళ్ళ కులమంతా ఆయనకు అండగా ఉన్నది, వాళ్ళ డిప్యూటీ సీఎం అయినాడు. అంటే
మా కులానికి రాజకీయపరమైనటువంటి శక్తిని ఇవ్వకపోవటమే నేను బాధపడుతున్నటువంటి విషయం. చట్టసభలలో నా జాతి ఉండాలి, పార్లమెంట్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, కార్పొరేషన్లో ఉండాలి, వార్డు మెంబర్గా కూడా ఉండాలి. అన్ని దాంట్లో ఉంటేనే అప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది సార్. ఎక్కడున్నాం మేమంటే ఇప్పటిదాకా 78 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో మాకు రేషన్ కార్డు, మాకు ఒక ఇల్లు, అడుక్క తినకాడు ఉన్నాం మేము. ఏమండి, వెలమలు నగాక మొన్న వాళ్ళు అధికారంలో ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు బాగుపడిపోయినారు. రెడ్లు వాళ్ళు అంతకు ముందే బాగుపడి ఉన్నారు, ఇప్పుడు ఇంకా బాగుపడుతున్నారు వాళ్ళు. మన కమ్మలు వాళ్ళు కూడా బాగుపడ్డారు. కాబట్టి పవర్ అనేది ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి ఇవ్వగలిగిన శక్తి ఉన్నటువంటి అధికారాన్ని మా జాతికి ఇవ్వటం లేదు. మీ జాతి మంత్రులే కదా మీ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నది నిన్న. ఉన్నారు పాపం, వాళ్ళకి ఇచ్చారు పదవులు, వాళ్ళది ఏం సాగుతలేదనే కదా ఇప్పుడు నేను మొత్తుకునేదంతా. మరి ఎంతమందికి ఇస్తే సాగుతుంది? ఎంతమందికి ఇస్తే సాగుతుంది కాదు సార్, ఇవ్వగలిగిన వాడికి హృదయం ఉంటే సాగుతుంది. ఇప్పుడు ఉత్తర మంత్రి పదవి ఇచ్చి వాడికి ఇంటర్వ్యూ వేయకపోతే ఏం తగ్గుతుంది సార్? అర్థమైందా? ఇప్పుడు ఎన్టీ రామారావు ఉండేది మహనీయుడు, ఆయన ఫోటోలన్నీ నా దగ్గరనే చూడు కావాలంటే. నేను డైరెక్ట్గా ఇంట్లో దాకా పోయేది, ఇంట్లో కాడికి బయటకు వచ్చేది. ఆనాడు ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఎన్టీ రామారావు గారు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు అవకాశం ఇచ్చిండు కాబట్టి నేను చాలా పనులు గురుకుల పాఠశాలను నేను తెచ్చా, ఇండ్లు కట్టించే కార్యక్రమానికి నేను ఆయనకు సలహా ఇచ్చా. అనేక ఈ మాండలిక విధానంలో కూడా నన్ను భాగస్వామిని చేశాడు. ఎన్నో విషయాల మీద కూడా మాట్లాడితే నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏం పిలవాడు, మీతో ఏం మాట్లాడు, మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇంకేం చేసినా ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. వాట్ నెక్స్ట్ కాదు, మా జాతిని ఏకం చేయటమే నా ముందున్న కర్తవ్యం. రాజకీయంగా మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను కనుక మనం కరెక్ట్గా వాడుకుంటే ఎవరినైనా దించొచ్చు, ఎక్కించవచ్చు. మీ ప్రయత్నం అదేనా? అంతే. రేపు రేవంత్ రెడ్డి గారు ఉండాలనుకుంటే ఆయన ఇష్టం, ఉండాలనుకుంటే ఉంచుతాం ఖచ్చితంగా. నేనే చెప్పిన కదా డయాస్ మీద ఎన్నేళ్ళు ఉంటావు ఉండమని. కానీ నేను ఉండను అంటే నేనే ఎత్తుకుంటే జారిపోతే నేనే చేయాలి. అంటే మొత్తుకుపల్లి నరసింహులు ఆధ్వర్యంలో రేపు డిసైడ్ కాబోతుందా? 100%. మాదిగ మహాశక్తి ఆ స్థాయిలో ఉంటుంది, ఆ స్థాయిలో ఉంటుంది. ఒకటే కదా సార్ వేసేది, ఏమైనా చూపించేసేది ఎవరికైనా. 100% రేవంత్ రెడ్డి గారే కాదు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి కనుక మాదిగలు ఆశీర్వదిస్తే ఆ పార్టీ ఉంటుంది, అధికారంలో వస్తుంది, లేదంటే రాదు. పోయినసారి కేసీఆర్ ఉండే కదా సార్, అవును. నేనే వాళ్ళకి బయటకు వెళ్ళాను, ఏ పరిస్థితుల్లో ఈసారి రాదు, కేసీఆర్ రాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. ఆ నియతి కూడా ఆయనకు ఉన్నట్టు కనపడతలేదు. అయ్యా దయాదాక్షిణ్యమే లేదు. లీడర్నా అండి, నేనేమన్నా పైరవికారినా? నేను లీడర్ని, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పైరవికారిని కాదు, నీకు కూడా మేలు చేసేవాడిని. లేకపోతే అంతగా నేను ఎందుకు పోగిడినా, ఏమొస్తుందని పోగినా నేను? కాబట్టి నువ్వు మారు. ఇప్పుడు నా దగ్గర అంతేగాని కూటమి రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి అంటే కడుపు నిండదు, ఎవడి కడుపు నిండదు. మాకు చట్టసభలలో మా హక్కులను తీసేసి మేము అందరం కలిసే పంటాం, కలిసే తింటాం. కాదు ఇప్పుడు ఏం తింటాం ఏం కాదు. నేను బార్బరికుడిని అంటుండు కదా, పేద ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని నేను, నన్ను నమ్మిన వాళ్ళకి నేను మోసం చేయను. ఇంతవరకు ఆయన జీవితంలో చేసింది ఒకే ఒక్క మంచి పని, ఏంటది? వర్గీకరణ. ఓకే, ఇమీడియట్గా రెస్పాండ్. అప్రిషియేట్ హిమ్. ఆ రోజు నుంచి నేను మార్చుకున్న నా మైండ్ కూడా అతను సపోర్ట్ చేయడానికి, అవసరమైతే మన జాతులందరినీ ఏకం చేద్దామని కూడా ఇది పెట్టినా. నేను అసలు ఆయన వ్యతిరేకంగా పెట్టింది కాదు, పార్టీకి అనుకూలంగా చేయడానికే ఈ మాదిగ మహాశక్తి కాంగ్రెస్ పార్టీని అనుకూలం చేయడానికి, రేవంత్ రెడ్డిని మరోసారి గెలిపించడానికి కూడా పనికొస్తుంది. ఎప్పుడు జాతినంతా ఏకం చేసినప్పుడు, ఇక ఈసారికి మనం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికే వేస్తారు. వద్దు మాకు జరగలేదు పనులు అనుకుంటే ఇంకో తిరిగా చేస్తారు, దానికి ఏమన్నా సార్ అది. అంతేగాని ఒకటే పార్టీని మేము పట్టుకొని మేము మాత్రం వేలాడతాం, మీరు మాత్రం అందలం మీద ఉండి మీరు బాగుంటారు, మేమంతా అడక్క తినుకుంటుండాలా. కాబట్టి నేను రేవంత్ రెడ్డి విషయంలో నేను నెగిటివ్ కాదు, నేను పాజిటివ్ ఉన్నా, కానీ నన్ను నెగిటివ్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. కానీ అదొక్కటి చాలు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు రెస్పెక్ట్ హిమ్ అని, అదొక్కటి చాలు కదా రేవంత్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, మాదిగా లోటేయడానికి. నేను ఏమంటున్నా, సరి చేసుకుంటే కదా. వర్గీకరణ చేసిన అనే ఒకే ఒక్క సరిపోతుంది. అది భలే ఉన్నావు. అదొక 100 దాంట్లో ఒకటి, 99 మిగిలే ఉన్నాయి. మాకు 3 పార్లమెంట్ రాలేదు, అది పెద్ద ఇష్యూ సార్. అది మా కులంలో చైతన్యం లేదు కాబట్టే
గవర్నమెంట్ రన్ అవుతున్నాం. మా కులంలో చైతన్యం అయి ఉంటే ఇప్పటికీ గవర్నమెంట్ను పడగొట్టేంత ఉద్యమం జరగాలి. 3 సీట్లు మాకు ఇవ్వవా అని. 50 లక్షల మంది ఉంటే మాకు 1 సీట్ ఇవ్వవా? ఏం 4 ఓట్లు లేని వాళ్ళకేమో మీరు 3 సీట్లు ఇస్తారా? ఇప్పుడు ఒకవైపున ఆయన మందకృష్ణ మాదిగ యుద్ధం చేస్తూనే ఉండగా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిండు, రాజ్యసభ ఉన్న 2లో 1 కూడా ఇవ్వ మాదిగలకని. ఆయన యుద్ధం అది నడుస్తుంది కదా ఒకవైపు. నిన్న కూడా ఒక సీట్ సరే అవి రాలేదని ఒక పక్క మేమంతా బాధపడుతున్నాం. ఏది పార్లమెంట్ సీట్లు. దీంట్లోనన్నా ఒక సీటు మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించవచ్చు కదా. అంటే నీ హృదయం ఎక్కడుంది? ఇక నువ్వు కలిసి కూర్చున్నది ఎక్కడుంది? పండుకున్నది ఎక్కడుంది? ఇప్పుడు నిన్న జరిగిన దాని విషయంలో కూడా అన్యాయమే. ఆయన నిలబెట్టుకుండు కదా, ఏమి ఉండేది వేం నరేందర్ రెడ్డికి ఇచ్చిండు కదా. సరే నమ్మిన వ్యక్తికి ప్రాణ స్నేహితుడికి ప్రాణ స్నేహితుడైనా ఏదైనా ఆయన కూడా పొలిటికల్గా ఉన్నాడు. ఇన్నేళ్ల నుంచి సర్వీస్ కూడా చేస్తున్నాడు. ఏ పదవి కూడా ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వడం తప్పేం లేదు ఆలోచించినప్పుడు. కానీ మా వాట సంగతి ఏంటి? మాకు అండ రాకపోయా, ఇళ్ళ రాకపోయా, మా బతికేం కావాలి? మేము పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అర్హత లేనట్టుగా అయిపోయా. మేము అన్టచబుల్స్ అని అన్నట్టే ఉంది, మా బతుకు అట్లే ఉంది కదా, అంటరాని వాళ్ళు అన్నట్టుగా ఉన్నది కదా. దీన్ని పోగొట్టడానికి నువ్వు కొన్ని సంస్కరణలు చేయాలనేది నా అభిప్రాయం. మేము చెప్పిన పనులు చేయి, అవి చేయలేని కావు. అవేమో ఆయన చేతులు, గవర్నమెంట్ చేతుల్లో మేము అడుగుతలేము. కొత్త చట్టాలు తెచ్చి చేయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న పనులు ₹1 చనిపోయేటోళ్ళకి ఇవ్వలేరా మీరు? ఏమండి, హృదయం ఉన్నటువంటి ఎవరైనా కూడా ముందుకు వచ్చిస్తారు. కండువా తీసేసి యుద్ధానికి స్టార్ట్ చేయలేరు. మరి ఎందుకు కండువా తీసేయాలండి? కండువా ఎందుకు తీసేయాలి? కండువా మీద ఉంటే ఎక్కువ మాట్లాడలేరు గట్టిగా. అట్లా ఏం లేదు, దగ్గర కొంచెం బ్యాలెన్స్ చేయాల్సిన పార్టీ గొప్ప పార్టీ సార్. ఏదైనా మాట్లాడొచ్చు. ఏం లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడేది. సో జిల్లాకో మీటింగ్ పెడుతున్నారా ఎట్లా? జిల్లాలో ముఖ్యంగా మొదట ఇంటలెక్చువల్స్ మీటింగ్ పెడుతున్నా, ఎంప్లాయీస్. ఆ తర్వాత యువకులు వాళ్ళ మీటింగ్ పెడుతున్నా. ఇప్పటికీ మన నిజామాబాద్, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ అంటే తిరుగుతున్నా కొద్దీ జనంలో ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. నిన్నంత సప్పట్లు, నిన్నంతా వాళ్ళంతా ఇంటలెక్చువల్సే కదా. నీ సప్పట్లు కొడతారు, ఇటు కొడతారు, అడుగు ఏముంటుంది సార్, అది సప్పట్లది లెక్కేముంది. కానీ వాళ్ళకు ఏదో చేస్తాడనే నమ్మకం కొడతారు, అంతేగాని చేస్తుండా లేదా అనేది ఇప్పుడు ఈ హిస్టరీ అంతా ఒకసారి నెమరేసుకుంటే కదా ఏం జరిగింది ఈ గవర్నమెంట్లో అనేది మనకు తెలుస్తుంది. తెలిసో తెలియకో జరిగిండొచ్చు. దాన్ని సరి చేసుకోమంటున్నాను నేను. వేరే తిరిగా నాకున్న అభిప్రాయం ఏం లేదు. అంటే వాళ్ళతో సమానంగా రాజకీయాలు చేయగలిగిన మోతుకుపల్లి నరసింహను తొక్కేయాలనే ఆలోచన ఉంటే న్యాయమా సార్? ఇప్పుడు ఇంత కష్టపడి పైకి వచ్చిన సార్ నేను. కాదు సార్, మీరు నాకు 70 years వచ్చినాయి. అది కాదు పాయింట్, అది కాదు. ఇప్పుడున్న రాజకీయాలు, రేవంత్ రెడ్డి పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి మోతుకుపల్లిని ఎందుకు తీసుకోవడం అన్నది అర్థమైపోతుంది. మీరు అక్కడ వెళ్తే ఇండివిజువల్ నిర్ణయాలు ఉంటాయి కదా. మీరు ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకుంటారు కదా, అది కుదరదు కదా. ఎందుకు తీసుకుంటామయ్యా? ఎందుకు పిలిచి మాట్లాడినాక ఎందుకు తీసుకుంటాం? ఎట్లా తీసుకుంటాం? అట్లా నేను పార్టీలో పనిచేసినోడే, బాధ్యత కలిగి పనిచేసే మనిషినే. ఒక మాట చెప్పాలంటే, నువ్వు గౌరవించకపోయి ఇప్పుడు 3 సీట్లు రాలేదు, అడగటానికి నువ్వు టైం ఇవ్వట్లేదు. ఏమి మరి 3 సీట్లు మాకు రాలేదనేటువంటిది అడగటం తప్ప? మీరే చెప్పండి. ఎవడో ఒకడు అడగాలి కదా. మళ్ళా ఇప్పుడు నిన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు. గతంలోనేమో కేసీఆర్ దళితులకి 3 ఎకరాల భూమి అన్న ఒక లైన్ తీసుకున్నాడు, అది అమలు కాలేదు. అది పెద్ద ఎలక్షన్ నినాదంగా కేసీఆర్ని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, భూమి లేదు, పంచడానికి అవకాశం లేదు, నేను కేవలం చదవడానికి మాత్రమే అవకాశం కల్పిస్తా, విద్యకి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తా, మీరు బాగా చదవండి, డాక్టర్లు కండి, లాయర్లు కండి, రాజకీయాల్లోకి రండి, రాజ్యాధికారం పొందండి అంటున్నాడు. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్. నేను ఒక మాట అంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాను అనరాదు. మరి అనేది ఏంటంటే, ఆస్తులు అనేటువంటి, ఈ భూములు అనేటువంటి గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ప్రభుత్వ భూములు. అసైన్డ్ భూములను కూడా మీరు గుంజుకుంటుండ్రి. అవును, దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ గవర్నమెంట్ భూములు ఉంటాయి కదా, 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో లాగేసుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో లాగేసుకుంటున్నారు. అవన్నీ వాపసు ఇవ్వచ్చు కదా, కొంత కవర్ అవుతుంది. ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు సార్? భూములన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ధరలు పెరిగినాయి అనే దాని కింద మొత్తం పేదోళ్ళు లేడు, మానులు లేడు, మశాను లేదు, మొత్తం కబ్జా పెట్టేసి
లాగేసుకొని ప్లాట్లు చేసుకొని బంగ్లాలు కట్టుకొని అమ్మేసుకుంటున్నారు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదిస్తున్నారు మరి ఇవన్నీ చెప్పండి. కాబట్టి నేనేమంటా అంటే, నేను రేవంత్ రెడ్డి గారికి నిన్న జరిగిన మీటింగ్లో కూడా నాకు చాలా బాధ ఉంది. నన్ను ఎందుకు పిలవరు అండి? నేను సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీలో ఉన్నా. ఎక్కడి విచిత్రం ఇది? ఎవరెవరినో పిలుచుకున్నారు. మరి అక్కరకు రాకుంటుంటే మీకు మంచోడా, లేకపోతే వ్యవస్థకు అక్కర వచ్చే మనిషి ఉంటే నీకు కూడా అక్కర వచ్చిన కదా మన పోయిన ఎన్నికలల్లా. మరి రేవంతే ముఖ్యమంత్రి అవుతాడని ఫస్ట్ చెప్పింది నేనే. అంటే మీలాంటి వాళ్ళు ఇట్లా వాయిస్ ఉన్న వాళ్ళు కష్టం అండి అక్కడ. అదే మరి బానిసగా బతకాలటవా? ఏదో మరి ఆయన బానిసగా బతకడం అనేది, అది బానిస నుంచి విముక్తి కావాలనే ఇన్ని తిప్పలు పడేది. ఇక మళ్ళీ బానిస ఎప్పుడు బతాం సరిగా, అది జరిగే పని కాదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అనేవాడుకి పెద్ద పదవి వచ్చింది. పెద్ద పదవి వచ్చినప్పుడు పెద్ద మనసు కలిగి ఉండాలని చెప్తున్నాను నేను. నా మీద కక్ష ఎందుకండి? నేను ఆ దిక్కులేని వాళ్ళ గురించి మాట్లాడటం కదా నేను చేస్తున్న తప్పు. మాకు రావాల్సిన వాటా, మేమెంతో మా వాటా అంతా అనేది మాకు రావాలనేది అడిగితేనే కదా తప్పు. ఇంటర్నల్గా నువ్వు అవకాశం ఇవ్వవు, బయట మాట్లాడే అవకాశం ఇవ్వవు, బయటకు వచ్చేమో ఇట్లా గిలిగింతలు పెట్టినట్టు మాట్లాడి వెళ్ళిపోతావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పిచ్చోళ్ళు ఏమన్నా జనాలు కాదు కదా. ఇప్పుడు మొన్న ఖమ్మంలో 700 ఇల్లు కూలగొట్టిర్రు. చూసిరా మీరు ఆ వీడియోలన్నీ? చూసా. ఏమనిపించింది మీకు ఆ వీడియోలు? హృదయం అంతా కలత చెందిందండి. చాలా ఇబ్బంది అనిపించింది. అట్లాంటి ఇన్సిడెంట్ కూడా నేను చూడలే ఇప్పటిదాకా. అది మరి వాస్తవంగా వాళ్ళు అక్కడి వాళ్ళేనా కాదా, అక్కడ ఏం జరిగింది, ఆ భూమి ఎవరిది అనేది నాకు తెలియదు. భూదాన్ ల్యాండ్ అది. మరి భూదాన్ ల్యాండ్ అయితే ఎవడబ్బా సొమ్మని వీళ్ళు కబ్జాలో ఉంటారు కదా. భూదాన్ ల్యాండ్ ఎవడబ్బా సొమ్మని ఎవరు మాత్రం కబ్జాలో ఉంటాం మనం? అది పేదోళ్ళది. ఎనీ ప్రభుత్వ భూమి ఏదన్నా కానీ పేదోళ్ళకి ఒక్కడికి హక్కు ఉంది అక్కడ పోయి ఇల్లు వేసుకోవటానికి, అక్కడ పోయి ఉండటానికి. కట్టిన ఇల్లు కూలగొట్టడం ఏంటి సార్? నిలబెట్టాలి కదా అవసరమైతే. ఇంక ఇల్లు కట్టియాల్సిన గవర్నమెంటే ఇల్లు కూలగొట్టడం ఏంది అసలు? ఇప్పుడు అది చెప్పాలంటే అది ఎందుకట్ట చేస్తారో అర్థం కాని వస్తున్నాం వాస్తవంగా. కోఆర్డినేషన్ ఉందా? వీడియోలలో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టు, రఘును అరెస్ట్ చేసినట్టుగా చూశాను నేను. ఇంకా చాలా మంది విలేకరులను అరెస్ట్ చేసినట్టుగా చూశాను నేను. మరి మీరు పోతుంటే ఎందుకు అరెస్ట్ చేసిన కూడా అర్థం. మేము పోతే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందట. మీడియా పోతేనా? ఇది బాగుందా? మరి అర్ధరాత్రి మీరు అలా ఇళ్ళకి వెళ్ళగొడితే మాత్రం బాగుందా? అది సరే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పోతే సరే ఏదో గొడవ అవుతుందేమో అని ఆ యాంగిల్లో లీడర్లు పోతే ఉంటుండొచ్చేమో అన్న ఒక అర్థం ఉన్నది. విలేకరులు పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం ఏంది? చరిత్రలో అయితే ఎప్పుడు ఇనలే నేను. మీరు కూడా వినకపోయి ఉంటారు. చాలా విలేకరులు అనేవాళ్ళు, మీడియా అనేటువంటిది అవసరం సార్. వాస్తవం ఏందో బయట చెప్తారు కదా వాళ్ళు. దాంట్లో మంచి ఏంది చెడు ఏంది డిస్కస్ చేసుకోవచ్చు. ఎటువంటిది ఇప్పుడు కోఆర్డినేషన్ లేకపోవడమా ఇటు నిర్ణయాలు? ఇప్పుడు మీరు అంటున్న మీ వర్గాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు కానీ, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ లేదా? ఆయనకు చెప్పేటోళ్ళు లేరా? పక్కనున్నోళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు? ఆయన సలహాదారులు చుట్టూ ఉన్న కోటరీ ఎట్లాంటిది ఉన్నది? మీరు రాజకీయాలు చూస్తున్నారు. కొన్ని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. పాపం అనిపిస్తుంది ఒక్కోసారి. ఎట్లా అంటే ఇప్పుడు మా మాలమాది వాళ్ళదే ఉంది సార్. మాలమాది వాళ్ళది ఉంటే 3 సీట్లు ఒకటే కమ్యూనిటీకి ఎట్లా పోతాయి సార్? అవి మాట ఎవరు సపోర్ట్తో పోయినాయి? మనం అనుకుందాం. ఓకే. మరి ఎవరు సపోర్ట్తో పోయినాయి అంటే పైన ఉన్న అధ్యక్షుడే ఖర్గే మాల. అక్కడి నుంచి వచ్చిందంటారా? రేవంత్ రెడ్డి చెప్తాడు ఏమని, అలా మనుషులుగా నాతో అంటారు. ఓకే. అసలు నేను ఏం చేయాలి భయ్, వాళ్ళు అధికారం అంతా సెంట్రల్లో వాళ్ళదే ఉంది, వాళ్ళదే నడుస్తుంది, నేను చెప్తే ఎవడు వినేటట్లేడు అని అవి మాట మరి చెప్తాడు ఆయన. పక్క అదే బయట చెప్పొచ్చు కదా. బయట చెప్తూ పదవి ఊసిపోదు. ఎందుకు పోతుంది? పదవి ఎందుకు పోతుంది? ఇప్పుడు ఎవడెవడు కరప్ట్ చేస్తుండో, ఎవడెవడు అన్యాయాలకు గురవుతుండో, మంత్రులను కూడా ఎక్కడ కట్టుదిట్టం చేస్తే ఆయన నాయకత్వం బలపడుతుంది కదా. అంతే కదా. ఆయన నాయకత్వం బలపడుతుంది. నాలాంటి ఇప్పుడు నాకేమొద్దు, నాకు పదవి వద్దు, కానీ నా ఇష్యూస్ మీద, ఇంకా పేదవాళ్ళ ఇష్యూస్ మీద, లేదంటే ఖమ్మంలో జరిగింది ఎందుకు జరిగిందని నేను స్వయంగా తెలుసుకోగలుగుతా. పార్టీకి ఎట్లా మీద చేయాలని కూడా చేస్తాను. నేను ఎన్టీ రామారావు దగ్గర ట్రైనింగ్ అయినండి. వీళ్ళు ఏంది నాకు అర్థం కాదు. నా ముంగట నన్ను 6 సార్లు గెలిచినోనికి టికెట్ ఇయ్యరు, 6 సార్లు గెలిచినోనికి ఇంటర్వ్యూ ఇయ్యరు. ఏవి రాజ్యాలు నడుస్తున్నాయో ఆలోచించను.
6 సార్లు గెలిచిన ఒక మాదిగ బిడ్డకి ఎవడు అడ్డం వచ్చినా గెలిచిన నేను, నాకు టికెట్ ఇయ్యరు. 6 సార్లు గెలిచి రాజకీయాల్లో పండిన వ్యక్తికి మీరు ఇంటర్వ్యూ ఇయ్యరు. మరి ఈ పేద జనం గురించి ఎవడు మాట్లాడాలి? ఈ దిక్కులేని వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళ గురించే కదా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు రిజర్వేషన్స్. అవును. వాళ్ళ గురించే కదా. ఏ దిక్కులేని వాడు ఉన్నాడో వాళ్ళ గురించి భూస్వాములు మాట్లాడారు కాబట్టి, ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే మాట్లాడతారు కాబట్టి మాకు ఇచ్చాడు అవకాశం. అవకాశాన్ని మేము వినియోగించుకుందామంటే మీరు వినియోగించుకొనియ్యరు. ఏమన్నా దరిదాపులు ఏమన్నా నమ్మకం కలుగుతుందా పిలుస్తాడని, లేకపోతే ఏమన్నా? నన్ను పిలిచేది నాకు లెక్కగా సార్. నాకేం అవసరం ఇప్పుడు ఉందని? దీన్ని ముందుకు తీసుకెళ్లడమేనా మాదిగ మహాశక్తి? మాదిగ మహాశక్తి అనేటువంటిది ఇష్యూస్ మీద ఫైట్ చేయటానికి. ఓకే. ఇప్పుడు సపోజ్ మొన్న 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి, అప్పుడే కనుక మాదిగ జాతి అంతా రోడ్ల మీదకి వచ్చింటే ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోరు కదా. రాజ్యసభ మీద ఎందుకు మీరు కార్యాచరణ ప్రకటించలే? రెండిట్లో ఒకటి కూడా రాలేగా సార్? దాంట్లో రిజర్వేషన్ లేదు. ఓకే. రెండోది పెత్తందారులే ఆనాటి నుంచి దయున్న ఎన్టీ రామారావు మాత్రమే ఇచ్చాడు అవి. ఓకే. విన్నావా? అప్పట్లో నాకు తెలిసి ఇంకా మిగతా వాళ్ళు అంతకి ఇట్లా దాటేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకునేటందుకే అదొక అడ్డా అయిపోయింది రాజ్యసభ అనేటువంటిది. ఇష్ట సంతోషం ఇవ్వాల్సి ఉండే అనేటువంటిది నాకున్న అభిప్రాయం. మీరు ఇష్యూస్ మీద ఈ మాదిగ మహాశక్తిని ముందుకు ఒక తీసుకెళ్తారు. వేదికలాగా దాన్ని వాడుకొని ఓకే. మాదిగలంతా ఒక్క తాటి మీదకి రాగలిగి, ముస్లింస్ ఎట్లా రాగలిగి వాళ్ళ నాయకులను ఎట్లా గౌరవిస్తుండ్రో అట్లా మన జాతి కూడా ఒక గౌరవించగలిగిన పరిస్థితి తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కాపులందరూ ముఖ్యంగా మా జాతికి మా నాయకుడు కావాలి మా కులంలో అనుకున్నారో పవన్ కళ్యాణ్ అయిండో, ఆ రకంగా ఈ జాతి మొత్తం ఒక తాటి మీద వచ్చి నాయకత్వాలను నిలబెట్టుకొని ఆ నాయకత్వాల ద్వారా ప్రజలకు పనిచేయించుకుంటే పని జరుగుతుంది సార్. ఈ దళిత సంఘాలన్నింటినీ, మాదిగ సంఘాలన్నింటినీ కలుపుకొని పోతున్నారా? అందరిని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే. అందరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ అందరూ రావాలి. మందకృష్ణ కానీ ఆయన ఎవరు మన విశారదన్ కానీ వాళ్ళకు కూడా మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరం కలుద్దాం రండి. అసలే దిక్కులేని వాళ్ళం అంటే మళ్ళీ ఈ రకరకాల మీరు రాజకీయ నిర్ణయాలు అనేటువంటి మనం చేద్దాం. కులంది చేద్దాం, ఆ తర్వాత అందరిది చేద్దాం. మన కులాన్నే మన దిక్కు లేదంటే మేము అందరికీ నాయకులం అంటే ఎవడు పట్టించుకుంటాం మనల్ని? మన కులం చేద్దాం, మన కులం తర్వాత ఇంకో కులానికి చేసుకొద్దాం. మన సాగర్ అక్కడ లీడర్లు ఉన్నారు. మీరేనా దీనికి చైర్మన్ ఆర్ కన్వీనర్ ఆర్ అధ్యక్షుడు ఏదో మరి పదవి? ఏం పర్లేదు, కమిటీ డిసైడ్ చేసిరా? ప్రస్తుతానికైతే నేనే ఉన్నా. ఓకే. ఉంటా నేను. తర్వాత ఇంకా కమిటీ వేయలేదు కదా, వేస్తాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మోత్కుపల్లి నరసింహులు గారితో ఇంటర్వ్యూ. చూద్దాం మరి మాదిగ మహాశక్తి మాదిగల హక్కుల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ ఇష్యూస్ మీద ఎంతవరకు గట్టిగా ఫైట్ చేసి ఇదొక మహాశక్తిలాగా ముందుకు తీసుకెళ్తారో భవిష్యత్తులో మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.